సార్ ఈరోజు భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో మన డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయింది. సో అసలు మూవీ ఎలా ఉంది? ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యే విధంగా ఉందా? ఎలా ఉంది? ఆడియన్స్ బాలకృష్ణ గారి సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ మొత్తం కూడా బాబీ గారు వన్ బై వన్ పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. దాన్ని ఎలా తీశారంటే ఒక డాక్యుమెంట్, ఒక నవల్ చదువుతుంటే యాక్షన్ నవల్ చదువుతుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట సినిమా. ఓకే. ఓకే. టేకింగ్ చాలా బాగుంది. బాలకృష్ణ గారు చాలా అందంగా ఉన్నారు. సినిమా కూడా బాగా రిచ్గా ఉంది. ఎలిమెంట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం సినిమా కూడా ఎక్కడ కూడా బోర్ లేకుండా ఏదైతే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో అది చెప్పారు. దాన్ని యాక్షన్ ప్లస్ సెంటిమెంట్ మిక్స్ చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీగా వాళ్ళు రూపొందించారు. మనం గతంలో బాలకృష్ణ గారి సినిమా చూసుకున్నట్టయితే వీరసింహారెడ్డి చూసుకుంటే దాదాపు 2 గంటల 52 నిమిషాలు ఉంది ఆ సినిమాది. దాదాపు 8 ఫైట్లు దాకా ఉన్నాయి ఆ సినిమాలో. ఓకే. భగవంత్ కేసరి విషయానికి వచ్చినట్టయితే 2 గంటల 45 నిమిషాలు ఉంది సినిమా అది. అది మిక్స్డ్ ఫార్మేట్లో వెళ్ళారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. బాబీ కూడా అదే తరహాలో సినిమాని మిక్స్డ్ ఫార్మేట్లో వెళ్ళారు. యాక్షన్ కమ్ ఎమోషనల్ మూవీగా వాళ్ళు తెరకెక్కించారు. ఇది వచ్చే డ్యూరేషన్ తగ్గించారు. 2 గంటల 30 నిమిషాలు మాత్రం పెట్టారు. ఒక 3 పాటలు ఉన్నాయి. మనకి ఏదైతే రిలీజ్ చేశారో ఆ పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో మ్యూజిక్ పాటలు ఏదైతే విధంగా ఉన్నాయో ఆర్ఆర్ తమన్ అయితే ఫుల్ న్యాయం చేశాడని చెప్పాలి. మన స్టైల్ మీద చెప్పాడు. బాలకృష్ణ సినిమాగా అంటే స్పీకర్లు తగలబడిపోతే అది ప్రిపేర్ అయిపోండి, ఎవరు చేసేది ఏం లేదు, ఆ రకంగా విజువల్స్ ఇస్తారు మాకు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అదే తరహాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ ఫుల్ న్యాయం చేశాడని చెప్పాలి. బాబీ కూడా తీసుకున్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి న్యాయం చేశాడని మనం చెప్పాలి. ఏదైతే ఫస్ట్ నుంచి మనకి ప్రొడ్యూసర్ చెప్పుకుంటూ వస్తున్నాడో ఇంటర్వెల్కి 20 నిమిషాల ముందు, దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఒక 40 నిమిషాలు పీక్లో ఉంటుందని, అదేవిధంగా ఈ సినిమా ఉంది. బట్ ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్లు కూడా హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి కూడా బాలకృష్ణ గారికి ఏ విధంగా ఆడియన్స్ చూస్తే విజిల్ పడిద్దో థియేటర్లో ఆ రకంగా సీన్స్, ఎలివేషన్స్ అన్నీ ప్లాన్ చేశారు బాబీ గారు. అదే కాకుండా డైలాగులు కొన్ని వస్తుంటాయి. పాత బాలకృష్ణ గారి సినిమాల్లో ఫేమస్ డైలాగులు ఉన్నాయి. వాటి రిఫరెన్సెస్ కనపడతాయి దీంట్లో. ఓకే. నువ్వు అరిస్తే రోరింగ్ ఏమో, నేను అరిస్తే అని చెప్పేసి ఆయన పెట్టేస్తే ఒక లైన్ ఆర్ఆర్ వేయటం దగ్గర నుంచి అన్నీ కూడా ఆ రకంగా ప్లాన్ చేశారనమాట. ఆయన ఏంటి అనేది ఆయన చెప్పుకోవటం కంటే పక్కనున్న క్యారెక్టర్ల ద్వారా చెప్పేయటం ద్వారా క్యారెక్టర్ ఎలివేషన్ అనేది బాగా చేశారు. ఫైట్స్ విషయానికి వచ్చినట్టయితే కాస్త స్టైలిష్ ఫైట్స్ ఉన్నాయి దీంట్లో. వెంకట్ కష్టపడ్డాడు ఫైట్ మాస్టర్. మ్యూజిక్ పరంగా చూసుకుంటే అది న్యాయం చేసాడు అనిపించింది. కెమెరామెన్ కూడా స్టైలిష్గా ఎక్కడ కూడా తను తీసుకున్న జైలర్ కెమెరామెన్ని ఆయన తను తీసుకుంది కూడా స్టైలిష్ ఫిల్మ్ అందియాలని ఆడియన్స్ కోసం. అది అతను ఎందుకైతే తీసుకున్నారో అందుకోసం అతను ఉపయోగపడ్డారు ఈ సినిమా కోసం. బాలకృష్ణ గారు కొత్తగా కనిపించారు. ఆర్టిస్టుల విషయానికి వచ్చినట్టయితే 3 హీరోయిన్స్ ఉన్నారు దీంట్లో. ప్రజ్ఞా జైస్వాల్, దాని తర్వాత శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రాతుల్, ముగ్గురికి కూడా వాళ్ళ క్యారెక్టర్ పరిధిన అవి మంచి క్యారెక్టర్గా రూపొందించడం అయితే చేశారనమాట. ఊర్వశి రాతుల్ కూడా స్పెషల్ సాంగ్ కోసం పరిమితమైన క్యారెక్టర్ కాదు, తనకంటూ ఒక ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఉంది దీంట్లో. శ్రద్ధా శ్రీనాథ్ కూడా కీలకమైన క్యారెక్టర్, ప్రజ్ఞా జైస్వాల్ది కీలకమైన క్యారెక్టర్. అలానే తమిళ ఆర్టిస్టులు, అదే మలయాళీ ఆర్టిస్టులు మిక్స్ చేశారు దీంట్లో. అలానే మన విలన్ బాబీ డియల్, అతని పర్ఫార్మెన్స్ కూడా హైలైట్గా ఉంది సినిమాకి. ఫుల్ ప్యాక్డ్, ఎక్కడా కూడా ఆడియన్కి బోర్ కొట్టకుండా 2 గంటల 30 నిమిషాల్లో సినిమాని కంప్లీట్ చేశారు బాబీ. సో ఇది ఎక్కువ లెంగ్త్ తీసుకుంటే బోర్ కొట్టిద్దేమో అన్న భావన వచ్చినప్పుడు ఇలాంటి కంపాక్ట్గా చేసి ఆడియన్ ఎంగేజ్ చేయడంలో టీం మొత్తం కూడా కష్టపడిందని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్టయితే సినిమాకి ఏ మేరకు ఖర్చు కావాలో ఆ మేరకు ఖర్చు పెట్టారు, అది కనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడు కూడా ఈ సినిమా మొత్తం కూడా నైట్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ జరుగుతుంటుంది. ఎక్కువ ట్రావెలింగ్ అంతా నైట్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఆ నైట్ బ్యాక్డ్రాప్ ఒక టింట్ ఉంటుంది అనమాట సినిమా మొత్తం కూడా. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకున్నారు, అది కన్వే చేశారు. సినిమా అయితే బాగుంది. సినిమా చూసిన ప్రతి ఆడియన్ కూడా మనం ఐమాక్స్ లాంటి థియేటర్లో జై బాలయ్య స్లోగన్స్ వచ్చాయంటే సినిమా హిట్ అయింది, సినిమా ఆడియన్స్కి నచ్చిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చిన ఆడియన్స్ని అబ్జర్వ్ చేస్తే కాలేజీ పిల్లలు వచ్చారు, ఆడపిల్లలు వచ్చారు, ఒక పెద్దవాళ్ళు వచ్చారు. వీళ్ళంతా ట్రావెల్ మనం థియేటర్లో చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కనపడుతుంది. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పండగకి ఏది కావాలో అది ఇచ్చారు బాబీ. ఒక మాస్ ఆడియన్కి ఏం కావాలి, బాలకృష్ణ అభిమానులకి ఏం కావాలన్నది ఈ సినిమాలో చూపించారు. కాబట్టి ఈ సంక్రాంతికి బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో అది వచ్చింది.
ఆల్రెడీ హ్యాట్రిక్తో ఉన్నాడు బాలయ్య బాబు, ఇంకొక హ్యాట్రిక్ పునాది పడిందని మనం చెప్పుకోవాలి. ఓకే. డబుల్ హ్యాట్రిక్. ఆయన లైనప్ చూసుకుంటే కూడా నెక్స్ట్ అఖండ 2 వస్తుంది. అది భారీ లెవెల్లో చేస్తున్నారు. అది అఖండ ఎంత పెద్ద సక్సెస్ తెలుసు, దానిపైన అంచనాలు ఉన్నాయి బాగా. ఆ ఫ్రాంచైజీ నుంచి వస్తుంది కాబట్టి ఆ సినిమా పైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనేది ఇది ఎలా ఉంటుందని చాలామంది సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేశారు. ఆ దబిడి దిబిడి సాంగ్ కూడా థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దాని పక్కన మంచి కాంట్రవర్సీ వచ్చింది, మనం చూసాం. బట్ థియేటర్లో అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి మల్టీప్లెక్స్లోనే ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే బీసీ సెంటర్లో ఎలా ఉంటుంది, ఆడియన్స్ని అయితే అలరిస్తుంది అని చెప్పేసి కన్ఫర్మ్గా చెప్పొచ్చు. ఇప్పుడు 3 సినిమాలు సంక్రాంతికి ప్లాన్ చేశారు. వాటిలో గేమ్ చేంజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, మనం మాట్లాడుకున్నాం. డాకు మహారాజ్ ఈరోజు రిలీజ్ అయింది, దీని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది. బట్ దాని జోనర్ అనేది వేరు. వాళ్ళు టార్గెట్ చేసిన ఆడియన్స్ సపరేట్, ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్ కనుక టార్గెట్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్కి హుక్ పడేలాగా సినిమా ఉంటే లాంగ్ రన్లో దానికి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇవి రెండే కూడా ఫ్యాన్ బేస్ సినిమాలు అని చెప్పుకో. గేమ్ చేంజరు, ఇప్పుడు డాకు మహారాజు ఫ్యాన్ బేస్ సినిమాలు. ఓపెనింగ్స్ ఉంటాయి, ఫ్యాన్స్ 80% వాళ్ళు చూస్తారు. బాగున్న బాగాలేకపోయినా ఫ్యాన్స్ చూస్తారు మస్ట్గా. బట్ బాగుందని తెలిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా కదులుతారు. బట్ ఇదైతే ఒక రకంగా బాగుందని సినిమా టాక్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కదిలితే ఈ సినిమాకి రేంజ్ అనేది పెరుగుతుంది. హిట్ నుంచి బ్లాక్ బాస్టర్ అవుతుందా లేకపోతే ఏ కలెక్షన్స్ వస్తాయనేది మనం లాంగ్ రన్లో చెప్పుకోగలం. సో బాలబాబు గారి కలెక్షన్ 3 సినిమాలు కూడా, గతంలో వచ్చిన 3 సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అదే ఫందాలో ఇది కూడా కొనసాగుతుందేమో వేచి చూడాలి. ఓకే.